Hi students, welcome to my channel. Today's session we are going to learn or discuss about electromagnetism. BITSM APRGUKTC 2021 కు సంబంధించి ఫిజికల్ సైన్స్ లో ఫిజిక్స్ పార్ట్ లో ఎలక్ట్రోమాగ్నెటిజం బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ like, share and subscribe to my channel. Once again, I request you to like, share and subscribe to my channel. Okay, all the best. Today's first bit on the screen, Chuduma. Magnetic field is produced by the flow of electric current in a straight wire. This phenomenon was discovered by Chuduma. So, straight wire lo, straight conductor lo, current అనేది ఫ్లో అవుతూ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని ఎవరు చెప్పినారు? యు నో దట్ ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఈస్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అని, strength of the magnetic field అని బి అనే అక్షరంతో సూచిస్తారు. యు నో దట్ magnetic field induction is equal to amount of flux by passing through an area perpendicular to it అని డెఫినేషన్ మీకు తెలుసు. సో పై బై ఏ అని, పై అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, దీనికి పై అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, పై అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, దీనికి యూనిట్స్ వెబరు, ఏరియా అనేది ఏరియా, దీనికి యూనిట్స్ మీటర్ స్క్వేర్. ఇక్కడ ఎస్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండక్షన్ ఇన్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ magnetic flux is the product of magnetic field induction and dash. So magnetic flux ను పై అనే సింబల్ తో సూచిస్తాం, magnetic field induction ను d అనే సింబల్ తో సూచిస్తాం. పై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ లో ఇచ్చిన ఫార్ములా b ఈజ్ ఈక్వల్ టు 5/a ని దట్ ఎంప్లాయిస్ ఏం రాయొచ్చు చూడమా, పై ఈజ్ ఈక్వల్ టు is equal to ఏమవుతుంది, ఏ ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, బి ఇంటూ ఏ లేదా బిఏ. వాడు అదే అడిగినాడు చూడమా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ డాష్ అన్నాడు. అండ్ డాష్ అంటే ఏరియా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. The relation between Weber and Tesla is అన్నాడు. You know that 1 Tesla is equal to 1 Weber per meter square. 1 Weber per meter square అన్నమాట. Tesla is equal to Weber per meter square. So 1 Tesla is equal to Weber per meter square. దీని నుండి మనకు ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏమన్నా ఉందా, టెస్లా is equal to Weber per meter square అని ఎక్కడ లేదు. సో దీని నుండి వెబర్ is equal to ఏం రాయొచ్చు మా, దట్ ఎంప్లాయిస్ Weber is equal to ఏం రాయొచ్చు, Weber is equal to ఏం రాయొచ్చు, మీటర్ స్క్వేర్ రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, టెస్లాను మీటర్ స్క్వేర్ వెబర్ ను డివిజన్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, ఇంటూ మీటర్ స్క్వేర్ అవుతుంది, కాబట్టి వెబర్ is equal to టెస్లా ఇంటూ మీటర్ స్క్వేర్. అది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏం చెప్పుకున్నాము, పై is equal to బిఏ, ఏం చెప్పుకున్నాము, బిఏ. సో పై అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, దానికి యూనిట్స్ వెబరు, is equal to b కి టెస్లా, a కి మీటర్ స్క్వేర్. ఇక్కడ ఆప్షన్ బి. దెన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనే దాన్ని ఎక్స్ప్రెస్డ్ ఇన్ మీన్స్ యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని అర్థము. ఎక్స్ప్రెస్డ్ ఇన్ వెబర్. డి ఇస్ ద ఆప్షన్. Then the magnetic effect of current was discovered, which the magnetic effects of electric current was discovered by, that means a current carrying conductor behaves like a magnet and produces
magnetic field and ఎవరు discover చేసినారు Oersted ma option D ma next which of the following are correct regarding magnetic field lines నుండి correct these are imaginary lines it is correct one ma magnetic field lines are imaginary these lines are closed loops it is also correct these help us to understand the nature of the field. All the above are the correct statements regarding magnetic field lines. Option B. Next, the SI unit of magnetic flux is SI unit of magnetic flux. Magnetic flux antane pi ma pi ki unit same. Weber is the SI unit of magnetic flux. Option A. Unit of magnetic flux density. Magnetic flux density ante B ma. దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండెక్స్ అని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అని అంటాం B is equal to పై అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి పై బై ఏ పైకి వెబర్లు ఏకి మీటర్ స్క్వేర్ కాబట్టి వెబర్ పర్ మీటర్ స్క్వేర్ 1 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ is equal to 1 టెస్లా అని కూడా చెప్పవచ్చు కాబట్టి దీనికి ఆప్షన్స్ ఏమి B is the option 2 and 4 are the correct one. Option B is the correct one. Then magnetic flux is denoted by chudma. Magnetic flux is denoted by pi ma. D is the option. 1 Tesla is equal to the kunde 1 Weber per meter square. 1 Weber per meter square. Weber per meter square. That is equal to chudma. Newton per ampere meter అవుతుంది that is equal to option B Newton per ampere meter అవుతుంది next magnetic flux density is equal to magnetic flux density B is equal to ఏం చెప్పుకున్నాం pi by A magnetic flux by area option D the magnetic field is a dash quantity magnetic field it is three-dimensional the strength of the magnetic field is determined by its strength and direction అని చెప్పుకున్నామా సో డైరెక్షన్ ఉంటేమి it is a vector quantity magnetic field is a vector quantity magnetic lines of force move from dash to dash magnetic lines of force అనేవి move from dash to dash pole and we know that magnetic lines of force emanate from the north pole bar magnetic north pole nundi emanate ayi enter into south pole called north pole to south pole antam next magnetic flux represents the number of lines passing through the plane in the field so magnetic flux antane number of lines passing through the plane in the field it is correct definition of magnetic flux SI unit of magnetic flux is Weber magnetic flux ko SI unit Weber ichinaadu so both the statements are true option A this magnetic field exists in all directions around the bar magnet hence it is known as three-dimensional so magnetic field is a three-dimensional annadu so both X and Y are correct option A yes magnetic field interacts with the moving charge and not with a stationary charge so is it correct one moving charge ఉన్నప్పుడు magnetic field అనేది ప్రొడ్యూస్ అవుతుంది a moving charge produces a magnetic field so both A and R are correct and R is the correct explanation of M next magnetic field is very strong at the poles of the bar magnet is correct one magnetic field అనేది poles of the magnet దగ్గర very strong గా ఉంటుంది magnetic field lines are crowd near the poles of the bar magnet is also correct and it is the correct explanation of M so both A and R are correct and R is the correct explanation of M next magnetic field lines are imaginary lines it is correct one magnetic field lines are imaginary lines so next magnetic field is weak when the lines are crowded and strong when the field lines are spaced apart it is wrong so magnetic field lines అనేవి crowded గుమికూడి ఉంటే ఎక్కువ గుమికూడి ఉంటే దాన్ని స్ట్రాంగ్ అంటాము అలాగే స్పేస్ అపార్ట్ దూరంగా ఉంటే వీక్ అంటాం కాబట్టి ఇక్కడ రాంగ్ ఇచ్చినాడు సో ఇక్కడ స్ట్రాంగ్ ఉండాలా
Strong when the lines are crowded and weak when the lines are spaced apart ఉండాలా కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ 1 is correct, 2 is false మా ఆప్షన్ సి మా నెక్స్ట్ the field lines are straight lines అన్నాడు it is correct. The field lines are straight line, magnetic field lines are straight lines కాదు మా ఆప్షన్ x is the x statement x is wrong ma. The field lines are closed curves అన్నాడు it is correct one ma. So x is wrong, y is right, correct. So option D, my x is false and y is true. Next, the unit of magnetic flux density is Tesla. Unit of magnetic field density is. So my Tesla, it is correct one. Magnetic field strength or magnetic field index, magnetic flux density ki Tesla is unit of correct. One Tesla is 1 Weber per meter square. Both x and y are correct. Both x and y are correct one. Next question on the screen. The SI unit of magnetic flux is Weber per meter square ఇచ్చినట్టు. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే పై అన్నమాట, నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ ద ఏరియా ద ప్లేన్ ఆఫ్ అన్నమాట. పైకి యూనిట్స్ ఏం చెప్పుకున్నాము, ఓన్లీ వెబర్స్ అని చెప్పుకున్నాం. వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చినట్టు కాబట్టి ఇట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ద SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ flux density is Weber per meter square. So magnetic field density big units Weber per meter square is correct one. So B is equal to pi by A. Pi kochi Weber, A area kochi meter square koti. Maybe statement Y is true, X is false. Option D is the correct one. Next, when a magnetic compass needle is kept near a current carrying wire, current carrying wire ki దగ్గరగా magnetic compass needle ని ఉంచితే then the needle deflects, responsible for deflection of compass needle in electric field అన్నాడు. So current carrying wire behaves like ఏం చెప్పినాము, magnet అన్నా అక్కడ magnetic field అనేది ఉంటుంది. magnetic field లో magnetic compass needle deflect అవుతుంది. ఇక్కడ రెండు అనేది రాంగ్. The needle does not deflect అన్నాడు, ఇది కూడా రాంగ్. నీడిల్ తప్పకుండా డిఫ్లెక్ట్ అవుతుంది కరెంట్ వెళ్తూ ఉంటే. రెస్పాన్సిబుల్ డిఫ్లెక్షన్ ఆఫ్ కంపాస్ నీడిల్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు, ఇట్ ఈస్ కరెక్ట్ వన్. సో స్టేట్మెంట్ 1 and 4 are correct. 1 and 4 are correct. Next, match the following. So magnetic flux అంటేనే Weber is the unit. Flux, magnetic flux density, Tesla is its unit. Current carrying wire behaves like a magnet or produces magnetic field in higher state చెప్పినాడు. So QRP option B is the correct one. Next one, magnetic flux again units ma. Magnetic flux అంటేనే Weber, magnetic flux density అంటేనే Weber per meter square. RP option C is the correct one. Okay, thank you for watching this video. I wish you all the best. Please like, share and subscribe to my channel.